చెన్నైకి వెల్లూరు జిల్లా 145 కిలోమీటర్ల దూరములో ఉన్నది. లోతైన సర్టిఫిషియల్ కందకం ద్వారా 16వ శతాబ్దపు కోట ఈ పట్టణం నడిబొడ్డున ఆధిపత్యం చెలాయిస్తుంది. మిలిటరీ ఆర్కిటెక్చర్ యొక్క అద్భుతమైన ఉదాహరణ ఈ కోట కల్లోల చరిత్రను కలిగి ఉన్నది. ఈ బలీయమైన నిర్మాణం 1806వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకముగా టిప్పు సుల్తాన్ కుమారుడు యొక్క నేతృత్వంలోని దురదృష్టకరమైన తిరుగుబాటుతో సహా అనేక యుద్ధాలను ఎదుర్కొన్నది. నేడు కోటలో కొంత భాగములో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI జిల్లా కోర్టులు మరియు జైలుతో సహా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. లోపల ఉన్న ఒక మ్యూజియంలో చారిత్రాత్మక వస్తువులు చిన్నదే కానీ మంచి సేకరణ ఉన్నది. 16వ శతాబ్దం మధ్యకాలంలో కనుగొనబడినది. విజయనగర రాజుల ప్రాంతపు పాలనలో ఉన్న పాలకులైన నాయకులు నిర్మించిన అద్భుతమైన జలకంఠేశ్వర ఆలయం మాత్రమే కోటలో మిగిలి ఉన్న ఏకైక ప్రధాన నిర్మాణం. ఈ శివాలయము కోటకు ఉత్తర గోడకు సమీపంలో ఉన్నది. దీని చుట్టూ తక్కువ ఎత్తులో ఉన్న సరిహద్దు గోడ ఉంది. ట్యాంకు మరియు అనుబంధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 20వ శతాబ్దపు ప్రారంభంలో ఈ ఆలయాన్ని దండుగా ఉపయోగించారు. లింగాన్ని గర్భగుడి నుండి తొలగించారు. ఇది పునరుద్ధరింపబడినది. చతుర్భుజం చుట్టూ విశాలమైన కందకం ఉన్నది. 1981 తర్వాత పూజలు పునఃప్రారంభమైనవి. బయట ప్రాంగణములో అలంకరింపబడిన కళ్యాణ మంటపం ఉంది. దీని స్తంభాలు అద్భుతమైన గుర్రాలు మరియు యాలీ రైడర్లతో చెక్కబడ్డాయి. వెల్లూరు ప్రతిష్టాత్మకమైన క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి ప్రసిద్ధి చెందినది. దీనిని 1900 సంవత్సరంలో డాక్టర్ ఇడా స్కడ్డర్ అమెరికను స్థాపించారు. ఈ సంస్థ ఉష్ణమండల వ్యాధులపై పరిశోధనలో ప్రత్యేకత కలిగి ఉన్నది. పరిసరాలు వెల్లూరుకు తూర్పున 27 కిలోమీటర్లు. ఆర్కాట్ 18వ శతాబ్దం చివరలో బ్రిటిషు మరియు ఫ్రెంచి దళాలకు ఎదురైన ప్రతిఘటనకు బాగా ప్రసిద్ధి చెందినది. కొన్ని పాడుబడిన సమాధులు, ఒక జామీ మసీదు ఆ కాలం నుండి మిగిలి ఉన్నాయి. వెల్లూరు ప్రఖ్యాతి చెందిన పట్టణము పర్యాటకులను కూడా బాగా ఆకర్షిస్తుంది. CMC కాలేజీ, శ్రీపురము గోల్డెన్ టెంపుల్, నెమిలి బాలపీఠము, జలకంఠేశ్వర టెంపుల్ ఇక్కడ చూడదగిన ముఖ్యమైనవి. 18వ శతాబ్దంలో వెల్లూరు జిల్లా కొన్ని ముఖ్యమైన యుద్ధములు ఆంబూర్ 1749 ADలో, ఆర్కాట్ 1751 ADలో మరియు వందవాసి 1768 ADలో ఇవి ముఖ్యమైనవి. 240 సంవత్సరముల సండే మార్కెట్ కూడా ఇక్కడ 200 మంది వ్యాపారులతో లాంగ్ బజారు రోడ్డు రెండు ప్రక్కలా విస్తరించి జంక్ మార్కెట్గా పేరు పొంది ఉన్నది. ఈ ఫోర్ట్ సిటీని సందర్శించి విశేషములు తెలుసుకొనవచ్చు. పర్యాటకులకు ఇది ఎంతో నచ్చే ప్రదేశము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.